విశాఖ భీమిలిపట్నం నియోజకవర్గ ఎండాడ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన క్రియాశీల 4వ విడత సభ్యత్వం నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమిలిపట్నం జనసేన ఇన్ఛార్జ్ సందీప్ పంచకర్ల మాట్లాడుతూ జూలై 18 తారీఖు 2024 అండి ఈరోజు. ఇదే జూలై 18 తారీఖు 2021లో ఇక్కడున్న మా జనసేన నాయకులందరూ కూడా కలిసి మీ సహకారంతో మేము ఎర్రమట్టి దెబ్బల్లో నిరసన తెలిపాము. ఆ రోజు మీరందరూ కూడా వచ్చారు. మళ్ళీ తిరిగి ఇదే రోజు మనందరం కలవడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు ఆ రోజు తీసుకుంటే కనుక ఎర్రమట్టి దెబ్బల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పి మా జన సైనికులు మా దృష్టికి రాగానే మేము దాదాపు ఒక 500 మంది జన సైనికులతో వెళ్ళి ఒక మానవహారం చేసి లోపల తవ్వుతున్న ప్రదేశాన్ని చూపించి ఆ రోజు ప్రజలకు ఎండగట్టాం. మేము ప్రజలు ఈ సమస్యను బయటికి తీసుకొచ్చాం. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆ సమస్య ఎంత దూరం వెళ్ళిందంటే జనసేన పార్టీ అప్పటి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పటి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన ఎర్రమట్టి దెబ్బల ప్రాంతానికి వచ్చి ఆయన స్వయంగా కళ్ళతో చూసి జరుగుతున్న విధ్వంసాన్ని తెలుసుకుని దీన్ని అరికట్టాలి అని చెప్పని చాలా స్ట్రాంగ్ నిర్ణయం ఆలోచన తీసుకున్నారు. ఈరోజు ఆయన జనసేన పార్టీ నుంచి ప్రభుత్వం స్థాపించడం, టీడీపీ సహకారం, బీజేపీ సహకారంతో ప్రభుత్వాన్ని స్థాపించడం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు డిప్యూటీ సీఎం అవ్వడం, అదేవిధంగా మీకు ఎర్రమట్టి దెబ్బలు ఆయన దృష్టిలో ఉండటం చాలా మంచి పరిణామం మేము భావిస్తామండి. కాకపోతే ఇక్కడ ఏమైందంటే 6 నెలల నుంచి కూడా భీమిలి హౌసింగ్ సొసైటీ అని చెప్పి కొంతమంది ఎవరైతే 1980లో పర్మిషన్ పొంది అలవెన్స్లు పొంది అక్కడ ఒక ప్లాట్లు వేసుకోవడానికి వీళ్ళు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్స్ ఉన్నాయో వాటితో వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆ ప్లాట్ భీమిలి హౌసింగ్ సొసైటీ కింద ఒక సొసైటీ కింద రిజిస్టర్ చేసుకుని వాళ్ళు తవ్వకాలు చేపట్టడం జరిగింది. ఇది కేవలం ఒక రోజు జరుగుతుంది కాదండి. గడిచిన 6 నెలలుగా కూడా వాళ్ళకి ఏదైతే ప్రాసెస్ ఉందో దాని లోపల తవ్వకాలు చేస్తారు. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు తవ్వకాలు జరపక ముందే కనీసం మీకు కలెక్టర్ ఆఫీస్ నుంచి అదేవిధంగా జీవీఎంసీ నుంచి 6 షార్ట్ ఫాల్స్ ఇచ్చారనమాట. అంటే సిఆర్జెడ్ క్లియరెన్స్ కానివ్వండి, వాళ్ళ బౌండరీ సర్వే కానివ్వండి, అవన్నీ కూడా ఇచ్చారు. అవి క్లియర్ అవ్వకుండానే వాళ్ళు చదువులు చేయడం అనేది ఈరోజు అనుమానాలు తావిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే సోషల్ మీడియాలోకి వచ్చిందో ఆ వచ్చిన వెంటనే మేము మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళడం, అక్కడి నుంచి సీఎంఓకి రావడం, సీఎంఓ నుంచి మళ్ళీ కలెక్టర్ గారిని ఆదేశించడం, డిప్యూటీ జాయింట్ కలెక్టర్ గారు వచ్చి ప్రదేశాన్ని పరిశీలించడం, నిన్న మరి భీమిలి శాసనసభ్యులైన అవంతి మాజీ ఎమ్మెల్యే అయిన అవంతి శ్రీనివాస్ గారి హయాంలో జరగనిది ఎప్పుడు కూడా ఏంటంటే సమస్య చెప్పిన వెంటనే ఎప్పుడు కూడా స్పందించేవాడు కాదండి. మేము గతంలో ఎర్రమట్టి దెబ్బల గురించి చెప్పినప్పుడు మరి అప్పటి మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ గారు కానివ్వండి, అప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఎప్పుడు స్పందించేవాడు కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పటి ఎమ్మెల్యే అయిన శ్రీ గంటా శ్రీనివాసరావు గారితో పాటు మేము జనసేన పార్టీ నుంచి ఈ బీజేపీ పార్టీ నుంచి కూడా ప్రాతినిధ్యం వహించి నిన్న సాయంత్రం మేము అక్కడికి చూడటం జరిగింది. అక్కడ జరుగుతున్న వర్క్స్ని పూర్తిగా ఆపించడం జరిగింది. దీని మీద మేము ఒక స్ట్రాంగ్ కమిటీని మేము నియమించుకుని చెప్పి మేము కోరాం గంటా శ్రీనివాసరావు గారిని. అదేవిధంగా వారు కూడా కలెక్టర్ గారికి తెలిపారు. పర్యావరణవేత్తలతో పాటు, సైంటిస్ట్తో పాటు, ఏయూ ప్రొఫెసర్లతో పాటు ఒక స్ట్రాంగ్ కమిటీని నియమించాలి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా ఒక సర్వే జరగాలి. ఎర్రమట్టి దెబ్బల బౌండరీ ఎంత ఉందో పూర్తిగా కొలవాలి. దానికి ఒక బౌండరీ వాల్ నిర్మించాలి. అంతేకాకుండా బఫర్ జోన్ పెట్టాలి. ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి ముందు నుంచి పెడుతుంది ఏంటంటే బఫర్ జోన్ పెట్టాలి. కేవలం 292 ఎకరాలు మాత్రమే ఎర్రమట్టి దెబ్బలు ఉంది కదా, ఆ పక్క నుంచి మేము తవ్వేసుకుంటామంటే కుదరదు. దాని నుంచి కొన్ని మీటర్లు సైంటిఫికల్గా ఎంత దూరంలో కన్స్ట్రక్షన్ జరిగితే ఎర్రమట్టి దెబ్బలు డ్యామేజ్ అవ్వవో అంత దూరం బఫర్ జోన్ పెట్టి మాత్రమే కన్స్ట్రక్షన్ జరగాలి తప్ప కన్స్ట్రక్షన్ జరగడానికి వీల్లేదు. కుదిరితే వాళ్ళని రీలొకేట్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. రీలొకేషన్ జరగని పరిస్థితుల్లో బఫర్ జోన్ పెట్టి మాత్రమే కన్స్ట్రక్షన్కి అనుమతి ఇవ్వాలి తప్ప ఎలా పడితే అలా అనుమతులు ఇస్తే మాత్రం ఎర్రమట్టి దెబ్బల వారసత్వ సంపద మనం కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని ప్రభుత్వానికి మేము వినిపిస్తున్నాం. ప్రభుత్వ అధికారులు ఇప్పటికే చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకున్నారు. సంబంధిత అధికారులు సస్పెండ్ కూడా చేయడం మొదలుపెట్టారు. కాబట్టి ఇలాంటి తప్పులు మళ్ళీ రాబోయే రోజుల్లో జరగవని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ఈ అధికార పార్టీ హయాంలోనే మీకు గుడివాడ అమర్నాథ్ గారు కరెక్ట్గా నేను వెళ్ళే సమయానికల్లా మా కోసం గేట్ ఓపెన్ చేస్తే ఆయన ముందు దూరిపెట్టాడు లోపలికి. ఆయన వచ్చి లోపలికి వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకుని పెట్టాడు. మేము ఆయన గుడివాడ అమర్నాథ్ గారు ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీరు గతంలో ఒక కార్పొరేటర్ వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ తర్వాత ఒక మంత్రి స్థాయికి ఎదిగారు. మీరు ఒక మంత్రిగా ఎదిగినప్పుడు, ఒక ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక స్థలం మీకు తవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని ప్రొక్యూర్మెంట్లు పనిచేస్తే మీకు అంత రోజు తవ్వుతారు అనే విషయం మీకు బాగా అర్థమై ఉండాలి. మీరు కళ్ళతో చూసినాక కూడా 48 రోజుల్లో అంత భారీ తవ్వకాలు చేపట్టారని చెప్పి మీరు ఒక మాట అబద్ధం ఆడుతున్నారంటే అది మీ విఘ్నతకే మేము వదిలేస్తున్నాం. ఎందుకంటే స్వయంగా భీమిలి హౌసింగ్ సొసైటీ వాళ్ళు చెప్తున్నారు, మేము 6 నెలలుగా చేస్తున్నామండి, ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ కొన్ని రోజులు ఆపేశాము, మళ్ళీ ఒక 2 రోజుల ముందు నుంచి తవ్వకాలు మొదలుపెట్టారు. వాళ్ళే చెప్పారు స్వయంగా. ఎప్పుడైతే తవ్వకాలు మొదలు పెట్టారో వీడియోలు బయటకు వచ్చినవి, ఆ వచ్చిన వెంటనే మేము అధికార పార్టీగా
టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ మేము వాటిని ఆపడానికి మేము చర్యలు తీసుకున్నాము. 2 రోజుల్లో పని ఆపించేసాం. అంటే మేము దురదృష్టవశాత్తు 9 జన సైనికులు మేము కోల్పోయాం యాక్సిడెంట్లో. ఆ 9 కుటుంబాలకు కూడా ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల క్రియాశీల ఇన్సూరెన్స్ బీమా చెక్ రెడీ అయింది. పవన్ కళ్యాణ్ గారు సంతకం చేశారు. అది త్వరలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు వారి చేతుల మీదుగా కుటుంబాలని మేము ఉన్నామన్న భరోసా ఇస్తూ చెక్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరొక 9 యాక్సిడెంట్ బారిన పడి హాస్పిటల్ ట్రీట్మెంట్ జరిగింది. ఎవరికైతే ఆరోగ్యశ్రీ వర్తించలేదో వారికి మేము ఆరోగ్య బీమా ఖర్చులు ఏవైతే ఉన్నాయో, మెడికల్ హాస్పిటల్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో గరిష్టంగా 50,000 రూపాయల వరకు కూడా భరిస్తూ ఆ 9కి కూడా చెక్స్ మాకు అందజేయడం జరిగింది. త్వరలో మేము ఆ కుటుంబానికి వాళ్ళ వద్దకు వెళ్ళే చెక్లు కూడా అందజేస్తాం. కాబట్టి ఈ జనసేన పార్టీ క్రియాశీల బీమా సభ్యత్వం తీసుకుంటేనే ఒక భరోసా వచ్చినట్టు. దాంతోపాటు అదనంగా 5 లక్షల రూపాయల 1 సంవత్సరం పాటు వచ్చే బీమాను కూడా జనసేన పార్టీ నుంచి అందజేయడం జరుగుతుంది. దీని మీద మీరు కట్టే ప్రతి రూపాయికి కూడా జనసేన పార్టీ నుంచి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదనంగా ఆయన సొంత డబ్బులు చెల్లించి మరీ ఈ బీమాని మీకు అందజేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రశ్నించే ఒక గొంతు ఈరోజు అధికార పార్టీలో ఒక భాగస్వామ్యం అయ్యింది. ప్రజలందరూ కూడా జనసేన పార్టీలో చేరాలి, జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాన్ని పొందాలి, జనసేన పార్టీ నుంచి చేసే ప్రతి కార్యక్రమం మాకు తెలియాలి, మేము కూడా భాగస్వామ్యం ఇవ్వాలని చెప్పి కోరుకున్నారు. కాబట్టి అది క్రియాశీల సభ్యత్వంతోనే సాధ్యమవుతుంది. కాబట్టి భీమిలి నియోజకవర్గంలో ప్రజలు ఎవరైనా సరే ఈ 10 రోజుల పాటు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని, అదేవిధంగా వాళ్ళకు వచ్చిన సమస్యలు కూడా జనసేన పార్టీ నుంచి క్రియాశీల సభ్యుడు అంటేనే ఒక నాయకత్వ లక్షణం వస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ నుంచి చేసే ప్రతి క్రియాశీల పనికి కూడా వాళ్ళకి పర్సనల్గా ఫోన్కి మెసేజ్ వెళ్తుంది. మేము మా పార్టీ అంతర్గత సమావేశాలన్నింటిలో కూడా వాళ్ళకి ఆహ్వానం పలుకుతాము. అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పార్టీ అధ్యక్షుల హోదాలో విశాఖపట్నం వస్తారో పార్టీ కార్యక్రమాలు అన్నింటిలోకి కూడా క్రియాశీల సభ్యులు మేము ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్రియాశీల సభ్యుడికి ఎక్కడ హాని జరిగినా, ఏ నష్టం కలిగినా, ఏ ఇబ్బంది కలిగినా జనసైనికులు అందరూ కూడా తోడు ఉండి తలకు చెయ్యి వేసి ఆ కుటుంబంతో మేము ముందుకు నడుస్తాం. కాబట్టి ఇది కేవలం అధికార పార్టీ ఇచ్చే భరోసా మాత్రమే కాదండి, ఒక అన్నదమ్ముడుగా ఇచ్చే భరోసా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా భీమిలి నియోజకవర్గంలో మా వీర మహిళల ద్వారా కానీ, మా క్రియాశీల వాలంటీర్స్ ద్వారా కానీ, మా జిల్లా నాయకత్వం ద్వారా కానివ్వండి, మా వార్డు మండలాధ్యక్షుల ద్వారా కానివ్వండి, అదేవిధంగా మా ప్రధాన కార్యదర్శి ద్వారా కానివ్వండి, ఈ క్రియాశీల సభ్యత్వాన్ని 10 రోజులు చేపట్టిన క్రియాశీల సభ్యత్వాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటూ జనసేన పార్టీలోకి, జనసేన కుటుంబంలోకి చేరవలసిందిగా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఒక మంచి కుటుంబాన్ని, జనసేన కుటుంబాన్ని మేము తయారు చేయబోతున్నాం. అత్యధికంగా ఉత్తరాంధ్రలో భీమిలి నియోజకవర్గంలోని జనసైనికులు ఉన్నారు. అది మళ్ళీ తిరిగి మేము అంతే సంఖ్యని సంపాదిస్తాం, దాన్ని మించిన సంఖ్యను కూడా సంపాదిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా మేము ఆశిస్తున్నాం.